మీరు బడ్జెట్లో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తున్నారా? రోజుకి 70 నుంచి 90 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారా? 60 కిలోమీటర్ టాప్ స్పీడ్ మీకు సరిపోతుందా? దానికోసం మాకు బీగోస్ కంపెనీ వాళ్ళు ఓవా EX అనే ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చారనమాట. కేవలం 90,000 రూపాయల ఆన్ రోడ్ ధరకే 95 కిలోమీటర్ రేంజ్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది ఇస్తున్నారు. మేము ఎలక్ట్రిక్ స్కూటర్ ని రియల్ రైన్ టెస్ట్ కూడా చేస్తాం అనమాట. రియల్ రైన్ టెస్ట్ చేస్తే మాకు 70 కేజీలు వెయిట్తో 42 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో వెళ్తే కనుక మాకు ఎలక్ట్రిక్ స్కూటర్ 95 కిలోమీటర్ రేంజ్ అయితే వచ్చింది అనమాట. ఒకవేళ మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఒక 35 కిలోమీటర్ టాప్ స్పీడ్ తో నడిపితే కనుక 100 కిలోమీటర్ వరకు రేంజ్ అయితే రావచ్చు. అదే 25 కిలోమీటర్ టాప్ స్పీడ్ తో వెళ్తే కనుక 105 కిలోమీటర్ వరకు రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇలాంటి ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉందో మార్కెట్ లో ఈ ప్రైస్ సెగ్మెంట్ లో వేరే కాంపిటేటర్ కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లేదనమాట. ఇందులో మనకి LFP బ్యాటరీ ప్యాక్ ఇస్తున్నారు. 2.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో చార్జ్ చేయడానికి 5 గంటల సమయం పడుతుంది. అలానే మనకి PMSM మోటార్ 2.5 కిలోవాట్ల PMSM మోటార్ ఉంటుంది. 60 కిలోమీటర్ల టాప్ స్పీడ్ లభిస్తుంది. ఫీచర్స్ పరంగా మనకి రివర్స్ మోడ్ ఫీచర్ ఇస్తున్నారు. అలానే ఈ స్కూటర్ మనకి రియల్ రేంజ్ ప్రెడిక్టర్ లభిస్తుంది. USB సాకెట్ ఇస్తుంది, అంటే మీరు మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడం కోసం. ఇవన్నీ ఫీచర్స్ మనకి బీగోస్ ఓవా EX ఎలక్ట్రిక్ స్కూటర్ 90,000 రూపాయల ఆన్ రోడ్ ధరకు లభిస్తుంది అనమాట. బ్యాటరీ ప్యాక్ వారంటీ చూసుకున్నట్లయితే 3 సంవత్సరాలు అయితే 50,000 కిలోమీటర్ల వారంటీ అనేది ఇస్తున్నారు. మన బీగోస్ ఓవా EX ఎలక్ట్రిక్ స్కూటర్ లో రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ కూడా ఉంటుంది అనమాట. సో మన రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ని తీయాలంటే ముందు ఈ కనెక్టర్ అయితే డిస్కనెక్ట్ చేయండి. ఆ తర్వాత మనకి ఈ లాక్ అయితే అన్లాక్ చేయండి. ఇప్పుడు మీరు ఇక్కడ బ్యాటరీ అయితే ఉంటుంది, ఇలా బయట తీయడమే. ఇదే స్కూటర్ యొక్క బ్యాటరీ అనమాట. LFP బ్యాటరీ 2.3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 105 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ చెప్తున్నారు. ఈ బ్యాటరీ ప్యాక్ ని మీరు ఇంటి వద్దనే ఛార్జ్ చేయడానికి 5 గంటల సమయం పడుతుంది. ఇది ఓవా EX ఎలక్ట్రిక్ స్కూటర్ తో లభించే ఛార్జర్ అనమాట. డిఫాల్ట్ గా ఇచ్చే ఛార్జర్ ఇది 500 వాట్ ఛార్జర్ అనమాట. మీరు అడిషనల్ అమౌంట్ పే చేస్తే 2 రకాల ఛార్జర్లు ఇస్తారు. ఒకటి చూసుకున్నట్లయితే 750 వాట్ల ఛార్జర్. ఆ ఛార్జర్ తో అయితే కనుక మీరు స్కూటర్ ని 3 గంటల 45 నిమిషాల్లో ఛార్జ్ చేసుకోవచ్చు. అదే మీరు 1350 వాట్ల ఛార్జర్ తీసుకుంటే కనుక ఇంటి వద్ద మీరు 2 గంటల 15 నిమిషాల్లోనే ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ బేసిక్ ఛార్జర్ అయితే కనుక 5 గంటలు ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. సో మరి దీని ఛార్జర్ ఎలా కనెక్ట్ చేయాలో మీకు చూపిస్తాను. సో ఈ కనెక్టర్ ఏదైతే ఉంటుందో ఇక్కడ బ్యాటరీ ఉంటుంది, దీన్ని కనెక్ట్ చేయాలి అలాగా. సో మనకు ప్రీవియస్ గా ఏదైతే బ్యాటరీ కనెక్ట్ అయి ఉందో కనెక్టర్ అయితే రిమూవ్ చేయాలి. సో మనకి ఛార్జర్ కూడా కనెక్టర్ అయితే ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ క్లిక్ అండ్ సౌండ్ వస్తుంది. అలానే ఛార్జర్ వైర్ కూడా లోపల నుంచి పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలాగా ఇలా పెట్టుకుని సీట్ ని కూడా క్లోజ్ చేసుకోవచ్చు సేఫ్టీ కోసం. ఇక్కడ మనకి 3 పిన్ ప్లగ్ అయితే ఇస్తారు. దీన్ని మీరు 3 పిన్ సాకెట్ లో పెట్టి స్కూటర్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా బీగోస్ ఓవా EX ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకుంటే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అందజేస్తాం. లేటెస్ట్ ఆటోమొబైల్ కోసం MVS ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.